అందరికీ నమస్కారం అండి. పెన్షనర్స్ అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఎవరైతే ఎస్‌బీఐ ద్వారా పెన్షన్ పొందుతున్నారో వారికి ఎస్‌బీఐ ఒక హెచ్చరికనైతే జారీ చేసిందండి. ఒక ముఖ్య ప్రకటన అంటూ హెచ్చరికను జారీ చేసింది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఇష్యూ అండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే తమ బ్యాంకు ద్వారా పెన్షన్లు పొందుతున్న కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది. అంటే ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ అనేది సమర్పించవలసి ఉంటుంది. ఇది సమర్పించే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు పెన్షన్లు సక్రమంగా అందుకోవాలంటే ప్రతి ఏడాది జీవన ప్రమాణ పత్రం అనేది సమర్పించవలసి ఉంటుంది. ఆధారంగా బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు అవకాశం అయితే ఉంది. ప్రతి ఏడాది నవంబర్ నెలలో పెన్షనర్లు ఈ జీవన ప్రమాణ పత్రాన్ని అయితే సమర్పించి తమ పెన్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా పొందుతుంటారు. ప్రస్తుతం నవంబర్ నెల నడుస్తున్న క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన అయితే చేసింది. లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి తమ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం లైఫ్ సర్టిఫికేట్ల స్కామ్ నడుస్తుందని, మోసగాళ్లు పెన్షన్ ఆఫీసర్లుగా ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని తమ కస్టమర్లకు సూచించింది. అలాంటి స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు వాటికి స్పందించవద్దని కోరింది. వారికి వ్యక్తిగత వివరాలని అందించి మోసపోవద్దని హెచ్చరించింది. పింఛన్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మబలుకుతారని, ఆ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి కీలక వివరాలను తీసుకుంటారని తెలిపింది. ఇలాంటి కాల్స్ మీకు వచ్చినట్లయితే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ క్రైమ్ గవర్నమెంట్.inకి లేదా సంచారసాతి.gov.inకి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలని సూచించింది. బ్యాంకు నుంచి తమ కస్టమర్లకు ఎప్పటికీ అలాంటి కాల్స్, అనిశ్చిత లింకులతో ఎలాంటి సందేశాలని పంపదని చెబుతుంది. జీవన ప్రమాణ పత్రం విషయంలో అసలు ఎలాంటి వ్యక్తిగత వివరాలు బ్యాంకు సేకరించదని గుర్తు చేస్తుంది. బ్యాంకు నుంచి కానీ పెన్షన్ ఆఫీస్ నుంచి కానీ ఫోన్ చేస్తున్నట్లు చెబితే ముందుగా వారి వివరాలు తెలుసుకుని ఏదైనా అనుమానం అనిపిస్తే ఎలాంటి వివరాలు తెలియజేయవద్దని. దేశవ్యాప్తంగా లక్షల మంది పెన్షనర్లు తమ పెన్షన్ ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు నవంబర్ చివరి నాటికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుంది. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పెన్షన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి వృద్ధుల ఖాతాల్లో నుంచి సొమ్మును కాజేస్తున్నారు. దీంతో పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి.